రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారని నిరూపిస్తే రాజకీయ సన్యాసాన్ని స్వీకరిస్తా అంటూ సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ భవన్లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచినా 6 గ్యారంటీలలో 6 గ్యారంటీ మాత్రమే అర గ్యారంటీ మాత్రమే అమలు అయిందని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశానని చెప్పిన రేవంత్ ఒక్క గ్రామంలో ఒక్కరికైనా 2 లక్షల రుణమాఫీ చేశారా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్లు ఉంటారు. టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి నౌకరు సంపాదించుకుంటారు, వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకో. ఇప్పుడు ఏమంటారు తెలుసా రేవంత్ రెడ్డి, టీచర్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మీకు 5 మంది కట్టు. మరి ముందెందుకు చెప్పలేదా? ముందెందుకు చెప్పలేదు? ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు? ఐటీ కడితే కట్టు, పాన్ కార్డు ఉంటే కట్టు, ఇది ఇన్ని కట్టు. అందుకే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు. మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే, అసెంబ్లీలో చెప్తున్నా, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇంటికి ఒక బస్ చేసుకుని అందరం కలిసి పోదాం. ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల పోదామా? ఊరు మీ ఇష్టం, ప్లేస్ మీ ఇష్టం, డేట్ మీ ఇష్టం, టైం మీ ఇష్టం. ఒక్క ఊళ్ళోనైనా రైతులు 100% రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజీనామా చేస్తూ కాదు, రాజకీయ సన్యాసం తీసుకుని